బాగుందండి, ట్రైలర్ బాగుంది, ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ. మీ కష్టం కనిపిస్తుంది. ఓకే, బట్ మీకు మేము ప్రొడ్యూసర్ అంతా చాలా ఐక్యంగా ఉంటామంటారు, గిల్డ్ అంటారు, చాలా పెద్ద పెద్ద కబుర్లు అని చెప్తుంటారు. ఈ సినిమా డేట్ మీరు వేసినప్పటికీ మీది సోలో డేట్. తర్వాత దాని మీద వచ్చి టకటక పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, లేదో పోనీ మీతో అన్నీ పడ్డాయి. మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? మేము ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదండి. ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదా. అంటే మిగతా డేట్ ఖాళీ వదిలేస్తారా? అది నన్ను అడగకూడదు, నేను ముందు డేట్ వేసాను, నా మీద వచ్చినా అడగాలి క్వశ్చన్ మీరు. అంటే మీరు అడగాలి కదా. అదే అండి, నాకన్నా మీరు అడగచ్చు కదా. మీరే కదా అడగాలి, గిల్డ్లో మీరు కదా ప్రస్తావించాలి. నన్ను వాళ్ళు అడిగితే నేను చెప్పేవాడిని, అడగనప్పుడు డేట్ వేసినాక నేను అడిగేది ఏముంటుంది ఇక. కానీ సఫరర్ మీదే కదా. ఎందుకు? 12th తెలుస్తుంది సఫరర్ ఎవరు, ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇది సరే, మీరు జోక్గా తీసుకున్నా, లైట్గా తీసుకున్నా, బట్ ఈ ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా. డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్. డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుంటే అది అందరికీ మంచిదే. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి సినిమా ఆడాలి, ఆ గ్యాప్ ఉండటం అనేది ఇట్స్ ఏ గుడ్ ట్రెండ్ ఓన్లీ. మనం అందరం ఒక్కొక్క సినిమా వన్ వీక్ అలా వేసుకుంటేనే మంచిది. బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వచ్చింది వాళ్ళకి. మరి సాహో గారు అదే ఆ డేట్ గురించేనండి. బేసిక్గా మీరు అన్నట్టు 12th ముందు మీరు వేశారు, బట్ ఒక 1 day ముందు 2 days ముందు 13th అనే ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో 1 day 13th అనేసి మళ్ళీ 12th అనే పూజ చేస్తున్నారు. సో ఆ 1 day డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్? అదేం లేదండి, మా వాళ్ళు ఊరికే కూర్చుని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అది బై మిస్టేక్ వాళ్ళు వేసారనమాట, మేము కన్ఫర్మ్ చేయలేదు. మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయండిరా అంటే ఏదో సౌండ్ వస్తుందో చేసినట్టున్నారు అంతే సార్. అండ్ కిష్కిందపూడి ట్రైలర్ బాగుంది, లుక్స్ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ మహో గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, 200-250 కోట్ల పైనే ఉంటుందేమో. పైగా మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు? లేదండి, ప్రతి సినిమాకి రెండు ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ. అట్లాగా మనం ఈ ఫీల్డ్ మనం నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ కదా. టెన్షన్ ఉన్నా చేయాలి, కంఫర్ట్ ఉన్నా చేయాలి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట, పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్, చిన్న సినిమాలు మీడియం సినిమాల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి, ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ ట్రెండ్? అది ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ 6 months నుంచి ఓటీటీ ప్రాబ్లం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఉందండి. బట్ డెఫినెట్గా మనం బడ్జెట్స్ కానీ అన్ని కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ ఇస్ సేఫ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే భైరవ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ కంటే కూడా కంట్రోల్ బడ్జెట్లో చేశానని తెలిసింది. అంటే మన కథకి ఏదైతే కావాలో అది మనం చేసామండి. భైరవంలో ఐ థింక్ 3 హీరోస్ ఉన్నారు, ఆ కథ సెటప్ అంతా వేరు, మన సెటప్ అంతా వేరు. మన సెటప్కి ఎంత కావాలో దట్ వీ స్పెండ్. ఆల్ ది బెస్ట్. సాయి